హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. ఈరోజు కరోనా ట్యూటోరియల్లో వ్రాప్ టెక్స్ట్ గురించి తెలుసుకుందాం. పేరాగ్రాఫ్ టెక్స్ట్లో ఇమేజ్ పెట్టినప్పుడు టెక్స్ట్ ఇమేజ్ వెనకాల కానీ ఇమేజ్ పైన కానీ ఫ్లో అవుతుంది. అలా కాకూడదు అనుకుంటే ఇమేజ్ని సెలెక్ట్ చేయగానే వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. ఇందులో వ్రాపింగ్ స్టైల్స్ ఉంటాయి. ఒకటి కాంటోర్, రెండవది స్క్వేర్. ఈ వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్ ద్వారా టెక్స్ట్ ఇమేజ్ వెనకాల కానీ ఇమేజ్ పైన కానీ కాకుండా చుట్టుపక్కల నుంచి ఫ్లో చేయొచ్చు. ఉదాహరణకి కాంటోర్ తీసుకుందాం. కాంటోర్లో టెక్స్ట్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, టెక్స్ట్ ఫ్రమ్ రైట్ అంటే టెక్స్ట్ రైట్ సైడ్ వస్తుంది, స్ట్రడల్ టెక్స్ట్ అంటే ఇరుప్రక్కల లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్లో వస్తుంది. ఈ స్క్వేర్లో కూడా కాంటోర్ లాగే ఆప్షన్స్ పనిచేస్తాయి, కాకపోతే చిన్న డిఫరెన్స్. చూసారా, టెక్స్ట్ ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఎలా దూరంగా వచ్చిందో. ఇమేజ్ ఏ షేప్లో ఉన్నా టెక్స్ట్ ఒక స్క్వేర్ బాక్స్కి అప్లై చేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. అంతేకాదు, ఇందులో మరో ఆప్షన్ ఎక్కువగా ఉంది. అదేంటంటే అబోవ్ అండ్ బిలో. అంటే టెక్స్ట్ పైన క్రింద ఫ్లో అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్లో ఫ్లో కాదు.